ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. మరొకసారి అందరికి స్వాగతం అండి. అందరూ మ్యూట్లో ఉంచండి అమ్మా, అందరూ నాయిస్ వస్తుంది. ఓకే, ఎవరైనా చెప్పగలుగుతారా మనం ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం చర్చించుకోవాలో? हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. 10th chapter प्रभु जी, ఓకే 17th श्लोक ఓకే 17। ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. టెన్ పాయింట్ 17. కథం విద్యాం అహం యోగిం త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఎవరైనా చదువుతారా మీలో? हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. कथं कथं विद्यमाहं योगिं त्वं सदा परिचिन्तयन्। सदा परिचिन्तयन् केषु केषु च भावेषु सरि ఓకే, ఒకరి తర్వాత ఒకరు చదవండి. ఒకరు చదివేటప్పుడు ఇంకొకరు చదవకండి. ఓకే, చదవండి మాతాజీ. कथं विद्यमाहं योगिं त्वं सदा परिचिन्तयन्, केषु केषु च भावेषु चिन्त्योऽस्मि भगवन्मया। हरे कृष्ण. హరే కృష్ణ.
ఇప్పుడు చదవండి ఇంకెవరైనా చదవాలనుకుంటే. హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ అది ఆటో మ్యూట్ అయిపోయింది ప్రభుజీ. నో ప్రాబ్లం, చదవండి. చదవమంటారు ప్రభుజీ. చదవండి చదవండి. కథం విచ్చామః యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింతోసి భగవన్మయా. ఇంకెవరైనా చదువుతారా? అనువాదం. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఏ విధంగా చింతించగలను అంటే ఆలోచించగలను నీ గురించి, మరియు నేను నిన్నెట్లు తెలుసుకోగలను? ఓ దేవాది దేవ, ఏ ఏ రూపములందు నిన్ను స్మరించవలెను? ఇక్కడ అర్జునుడు ఈ శ్లోకంలో తనకున్న ఈగర్నెస్ని మనకు చూపిస్తున్నాడండి. భగవద్గీత యొక్క సారాంశం మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. భక్తిని ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా భగవంతుని నిరంతరం మన్మన మనసులో నిరంతరం చింతిస్తూ. అర్జునుడికి ఆ భావం ఉంది కాబట్టి ఈ శ్లోకం చదివాడు. ఏమిటా శ్లోకం? కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్. సదా అంటే ఎప్పుడు, పరిచింతయన్ నీ గురించి ఏ విధంగా చింతించగలను? సరే, నువ్వు చెప్పావు కృష్ణ మన్మనాభవ మద్భక్తో అని, మరి ఏ విధంగా నిన్ను నీ గురించి నేను ఆలోచించాలి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు డైరెక్ట్గా. ఒకరికి ఈగర్నెస్ లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ రావండి. నీ గురించి నేను ఏ విధంగా నిరంతరం చింతించగలను? నిన్ను నేను ఏ రూపాలలో నిరంతరం స్మరింపగలను? ఏ ఏ రూపాలు? ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళి అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు అంటే అర్జునుడు తన ఇన్నర్ స్వభావం ఏంటి? కంప్లీట్గా భగవంతుడి యొక్క స్మరణ నేను తీసుకోవాలి అనేటువంటి ఈగర్నెస్ తనకు చాలా చాలా ఉంది. మనం ఇంతకుముందు అధ్యాయాలు చెప్పుకున్నాం, భగవంతుడు తన యోగమాయతోటి కప్పబడి ఉంటాడు. ఎవరైతే ఓన్లీ సరెండర్డ్ సోల్స్ అంటే శరణాగతి తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చూడగలుగుతారు. మిగిలిన వాళ్ళందరికీ భగవంతుడు కప్పబడి ఉంటాడు యోగమాయ. ఇప్పుడు అర్జునుడు కన్విన్స్ అయ్యాడు, తన స్నేహితుడు కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్, దేవాది దేవుడు. కానీ అర్జునుడు ఒక జనరల్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నాడు కృష్ణుడి నుంచి, ఏ విధంగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సో దట్ దాని ద్వారా ఏం జరుగుతుంది? కామన్ మ్యాన్ అంటే మనందరం కూడా భగవంతుని ఆ విధంగా తెలుసుకోగలం. సో మనందరి తరపున అర్జునుడు అడుగుతున్నాడు. కామన్ మ్యాన్ అంటే రాక్షసులు, అథీస్టులు, నాస్తికులు, ఇదిగో వీళ్ళందరూ కూడా భగవంతుని తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళందరికీ యోగమైతే కప్పేసి ఉన్నారు. కానీ అర్జునుడు ఇక్కడ క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు వాళ్ళందరి బెనిఫిట్ కోసం. నాస్తికుడు కూడా భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు భగవంతుడు లేడు అన్నవాడు కూడా భగవంతుడి గురించి ఏ విధంగా తెలుసుకోవాలో అర్జునుడు క్వశ్చన్ రేజ్ చేశాడు వాళ్ళ బెనిఫిట్ కోసం. ఎందుకంటే మనకు డివోషన్, భక్తి చేస్తున్నప్పుడు కొంచెం మనం ముందుకు అడుగులు వేస్తుంటే, భక్తులు సిన్సియర్గా చేస్తుంటే మన హృదయంలో న్యాచురల్గానే కొన్ని భావాలు మొలకెత్తుతాయండి. ఆ భావాలు ఏంటో తెలుసా? మన బెనిఫిట్ని పక్కన పెట్టి ఎదుటివారి బెనిఫిట్ కోసం ఆలోచించడం మొదలు పెడతాం. ఇది భక్తుల ఒక గొప్ప వరం. సామాన్యంగా జరగడం కష్టం భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే ఎప్పుడు కూడా మనలో ఒక ఎన్వియస్నెస్ ఉంటుంది. ఎన్వియస్నెస్ అంటే నాకేంటి, వేరే వాళ్ళు ఎవరైనా నా కిందనే ఉండాలి, నా పక్కన కూడా కాదు నా కిందనే ఉండాలి. కానీ ఒక్కసారి మనం భక్తి చేయడం స్టార్ట్ చేయక హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదో బైపాస్ సర్జరీకల్ హార్ట్ తీసి ఇంకో హార్ట్ పెట్టడం కాదండి. ఉన్న హార్ట్లోనే మంచి భావాలు వస్తాయి. ఏంటంటే ఆ భావాలు అర్జునుడికి ఇప్పుడు వచ్చిన విధంగా తను కంప్లీట్ కన్విన్స్ అయ్యాడు కృష్ణుడు తన స్నేహితుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని. కానీ
ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో అతను ఇంకా తెలుసుకోవచ్చో, భౌతిక ప్రపంచంలో ఉంటూనే ఎవరెవరికి నాస్తికులకి, పూర్తిగా భగవంతుడికి విరుద్ధంగా ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క నామ రూప గుణగణాలు తెలిసే విధంగా భగవంతుడి నుంచే అడుగుతున్నాడు అర్జునుడు. ఏ విధంగా నేను తెలుసుకోవచ్చయ్యా అని. ఇది భక్తుల యొక్క క్వాలిఫికేషన్. తన గురించి కాదు, తన తోటి వారి గురించి కూడా ఆలోచిస్తాడు. సాధువు అంటే ఒక డెఫినేషన్ చెప్పాను నిన్న. ఎవరైనా చెప్తారా? సాధువు అంటే ఎవరు? నిన్న మొన్న చెప్పాను ఒక డెఫినేషన్. సాధువు అంటే ఎవరు? క్లాసులోనే. చాలా డెఫినేషన్ ఉన్నాయి. ఇదొక డెఫినేషన్. ఎవరు లేదా? ఓకే. స్టాండర్డ్ డెఫినేషన్ అంటే ఎవరైతే కంప్లీట్‌గా కృష్ణైక శరణం తీసుకుంటారో, పూర్తి కంప్లీట్ సరెండర్ డివోటీ కృష్ణునికి సరెండర్ అవుతారో వాళ్ళు సాధువు. అది మనకి ఎలా ఎగ్జిబిట్ అవుతుందంటే, వాళ్ళు పూర్తి కృష్ణ శరణాగతి తీసుకున్నారని మన సింప్టమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే, వాళ్ళు పెయిన్‌లో ప్లెజర్‌ని తీసుకుంటారు. అంటే బాధను కూడా ఆనందంగా తీసుకుంటారు. దేనికి? ఒక ఉన్నతమైన కారణం కోసం. భగవంతుడికి ఆనందం ఇవ్వడం కోసం తమకు జరిగే బాధను కూడా ఆనందంగా స్వీకరిస్తారు. ద సెయింట్ హూ టేక్స్ ప్లెజర్ ఇన్ పెయిన్ ఫర్ ద హయ్యర్ కాజ్. సెయింట్ ఒక సాధువు. ఎవరైతే నొప్పిలో కూడా ఆనందాన్ని తీసుకోగలుగుతాడో, నొప్పిని కూడా ఆనందంగా తీసుకోగలుగుతాడో, ఎందుకు? ఒక హయ్యర్ కాజ్ కోసం. తాను సాధువు. కానీ ఇప్పుడు మనం ఇమిటేట్ చేయకూడదులేండి. మనం న్యాచురల్‌గా డివోషనల్ సర్వీస్ చేసినప్పుడు, భక్తి చేసినప్పుడు మన హార్ట్‌లో ఇలాంటివి న్యాచురల్‌గానే వస్తాయి. అందుకే అర్జునుడు ఔట్ ఆఫ్ హిస్ మెర్సీ అంటే చాలా దయతోటి, కృపతోటి, అతను వైష్ణవుడు కాబట్టి ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణ మనిషికి కూడా ఉపయోగపడే విధంగా కృష్ణుని ఏ విధంగా స్మరించొచ్చు, కృష్ణుని ఏ విధంగా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళు చూడలేరు భగవంతుడిని. కానీ వాళ్ళైనా కానీ భగవంతుడి యొక్క సంస్పర్శ వాళ్ళకి జరగాలి. లేదంటే వాళ్ళ సంస్పర్శ అంతా ఎలా ఉంటుంది? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, సెన్సెస్ సంస్పర్శ జరుగుతాయి వాళ్ళకి. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఆ శ్లోకంలో. ఏంటి ఆ శ్లోకం? ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనే ఏవతే. ఈ సెన్సెస్, ఇంద్రియాలు ఏవైతే సెన్సెస్ కాంటాక్ట్ వల్ల, ఇంద్రియ కాంటాక్ట్ వల్ల ఏమొస్తుందంట? జా భోగా, భోగం అనుభవించడం కోసం. ఎప్పుడైతే ఇంద్రియాలు కాంటాక్ట్ అవుతాయో, సంస్పర్శలు జరుగుతాయో, దుఃఖయోనయ ఏవతే. దుఃఖయోనయ, సోర్స్ ఆఫ్ మిజరీ. దుఃఖాలకు, అన్ని రకాల దుఃఖాల కారణం అక్కడి నుంచి మొదలవుతాయంట. అలాంటి మూర్ఖంగా, అజ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళందరి కోసం అర్జునుడు కృష్ణ సంస్పర్శ జరగాలని కృష్ణుడు అడుగుతున్నాడు. ఎందుకంటే సాధారణంగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా దే హ్యావ్ నో లవ్ ఫర్ కృష్ణ. భగవంతుడి మీద ఎటువంటి ప్రేమ కూడా ఉండదు. ఇంకా అలాంటి వారు భగవంతుడి గురించి ఏ విధంగా ఆలోచిస్తారు నిత్యం? అందుకే తను అర్జునుడు ఒక సాధారణ మనిషి భౌతికంగా ఏ విధంగా ఆలోచిస్తాడో, అర్జునుడు కూడా కొంచెం అదే విధంగా భౌతికంగా ఆలోచించి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో నేను ఏ విధంగా చూడొచ్చు అని. అర్జునుడికి అవసరం లేదు. అర్జునుడికి కృష్ణుడు తన దివ్య స్వరూపం, భగవంతుడి యొక్క భక్తి ఇట్స్ నిర్గుణాతీతం. అంటే ఈ గుణాలకు అతీతంగా ఉంటుంది భగవంతుని యొక్క భక్తి. ఇంకా భౌతిక ప్రపంచంలో భగవంతుని వెతుక్కోవాల్సిన పని లేదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుని వెతుక్కోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడంటే అర్జునుడు మనందరి కోసం. అందుకే ఇక్కడ కేషు కేషు చ భావేషు అంటే, కేషు కేషు చ భావేషు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ భావేషు అంటే ఈ భౌతిక ప్రపంచం. కేషు కేషు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నావు? ఎక్కడెక్కడ? కేషు కేషు చ భావేషు, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు అని. ఎందుకంటే భౌతికం ఉన్నటువంటి వారు కృష్ణుడిని స్పిరిచువల్‌గా అర్థం చేసుకోవడం కష్టం. అసలు వాళ్ళకి స్పిరిచువాలిటీ అంటే ఏంటో కూడా తెలీదు. ఆధ్యాత్మికత అంటే ఏంటో కూడా తెలీదు. చూసిందే అంతా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? హ్యాపీగా భౌతిక ప్రపంచంలో ఉన్నామా? ఇంక దీనిని మించినటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం ఉందనేది కూడా వాళ్ళకి అర్థం చేసుకునేంత శక్తి కూడా ఉండదు. ఇక కృష్ణుడిని
ఒకవేళ కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడు మాలాంటి వాడే ఇలాంటి కృష్ణుడు మన లైఫ్ మన స్థాయికి దిగజారుస్తారు భగవంతుని కూడా. ఉమ్. అలాంటి వారు కూడా అలాంటి వాళ్ళు వాళ్ళ ఏకాగ్రత మొత్తం భౌతిక పదార్థం మీదనే ఉంటుంది. మరి వాళ్ళ ఏకాగ్రత భౌతిక పదార్థం మీద ఉన్నప్పుడు ఆ భౌతిక పదార్థంలో వాళ్ళు కృష్ణుని చూడగలిగితే వాళ్ళు అప్పుడు బెనిఫిట్ పొందగలుగుతారు. అందుకు అడుగుతున్నాడు, కేషు కేషు చ భావేషు, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడెక్కడున్నావు నువ్వు, సో ఏ విధంగా నిన్ను పర్సీవ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట అర్జునుడు. ఓకే, సరే నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఎవరైనా చెబుతారా? హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవండి. సరే, హరే కృష్ణ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయా తృప్తిర్ శృణ్వతో నాస్తి మే మృతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతు. ఓకే, ఇంకెవరైనా చెబుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెబుతారా? ఓకే, అనువాదం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా నాకు వివరింపము. ఎంత అధికముగా శ్రవణ చేసినచో అంత అధికంగా నీ వచనామృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తృప్తి కలుగుట లేదు. ఇదండి సిమ్టమ్ అంటే. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? భూయ కథయ తృప్తిర్హి. భూయ అంటే మళ్ళీ మళ్ళీ, కథయ తృప్తిర్హి అంటే ఆ కథను వింటున్నప్పుడు తృప్తి కలగడం అన్నమాట. శృణ్వతో నాస్తి మే అమృతం. వింటున్నప్పటికి కూడా తృప్తి కలగట్లేదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చాలు అనిపించట్లేదు. ఎవరైనా భక్తిలో పర్ఫెక్షన్ని సాధించారు అంటే వారికి ఇది మొదటి సిమ్టమ్, మొదటి లక్షణం. ఏమిటా సిమ్టమ్? కథ, కృష్ణ కథ, కృష్ణ నామం ఎంత వింటున్నా బాగుంటుంది, అమృతంలాగా ఉంటుంది, ఇంకా ఇంకా తనివి తీరుకుని ఉంటుంది, ఇంకా ఇంకా వినాలని ఈ స్టేజ్లో ఉంటారు. ఎవరైనా భక్తిలో ముందుకెళ్తున్నారు, ముందుకెళ్ళడం కాదు, పర్ఫెక్షన్ సాధించారు అంటే
అంటే ఏంటి? ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా వినాలి కృష్ణ కథ గురించి, కృష్ణ నామం గురించి. ఆ వింటున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇంకా తృప్తిగా లేదు. ఇంకా ఇంకా వినాలి. భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. కానీ మనకు ఆపోజిట్ డైరెక్షన్ జరుగుద్ది. ఆపోజిట్ అంటే భౌతిక ప్రపంచంలో మనం ఎంత భోగించినా, ఎంత ఆనందించినా, ఆనందిస్తూనే ఉంటాం, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ మనకు ఇంకా తనివి తీరదు. ఇంకా 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 శృణ్వతో నాస్తి మే అమృతం. ఇంకా ఇంకా భౌతికమైన విషయం వింటూ వింటూ ఉండాలి. ఉమ్. కానీ ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడు? ఇంకా ఇంతవరకు నువ్వు బాగా చెప్పావు కృష్ణ, కానీ విస్తరేణాత్మనో యోగం, ఇంకా విస్తరిస్తూ చెప్పు, ఇంకా ఇన్ డీటెయిల్డ్గా విస్తరేణాత్మనో యోగం. ఆత్మనో యోగం అంటే నీ గురించి నిజమైన యోగ శక్తుల గురించి. విభూతిం చ జనార్దన, విభూతిం, ఈ భౌతిక ప్రపంచంలో నీ శక్తులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ భూయ కథయ, మళ్ళీ మళ్ళీ తృప్తిర్హి, చెప్పయ్యా నాకు ఇంకా తృప్తి తీరట్లేదు, తనివి తీరట్లేదు అని చెప్తున్నారు. మనకు భాగవతంలో మొదటి స్కందంలో వస్తుంది. ఎవరంటే నైమిషారణ్య ఋషులు సూత గోస్వామి అంటారు, వయం తు నా వితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే యత్ శృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. వయం తు నా వితృప్యామ అంటే ఒక సాధువు ఎన్నిసార్లు కృష్ణ కథ విన్నా తను సంతృప్తి చెందడంట. ఎందుకు? కృష్ణుడు గొప్ప గొప్ప ఋషులు సాధువుల చేత ఎక్సలెంట్ ప్రేయర్స్, గొప్ప గొప్ప ఉత్తమ శ్లోక అంటారు, ఉత్తమ ఉన్నటువంటి శ్లోకాలు, చాలా ఉత్తమమైన శ్లోకాలతో ఆయన గ్లోరిఫై చేయబడ్డాడు. ఎవరైతే కృష్ణుడితో అలాంటి ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఉంచుకొని ప్రతి స్టెప్లో, ప్రతి నిమిషం భగవంతుడి క్రియలను వినడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళకి ఏం జరగదంట? స్వాదు స్వాదు పదే పదే. స్వాదు స్వాదు పదే పదే అంటే ఎన్నిసార్లు వాటిని తీసుకున్నా, ఎన్నిసార్లు వాటిని పలికినా తనివి తీరదంట. సేమ్ శ్లోకం. ఇది ట్రాన్సెండెంటల్ రిలేషన్షిప్ అండి. కానీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అవ్వగానే ఇంకా హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంది, ఇవాళ గంట విన్నాను, ఇవాళ 2 గంటలు విన్నాను. ప్రస్తుతం మనకు ఒక జాండీస్ ఉంది. ఏంటంటే జాండీస్, చెవులతో మనం అన్ని వింటాం కానీ కృష్ణ కథ పడేసరికి ఇంకా చాలు, ఎక్కువైపోయింది వాళ్ళకి. మనం అన్నీ మాట్లాడతాం కానీ కృష్ణ నామం కృష్ణ నామం చెప్పేసరికి, భగవంతుడి యొక్క నామం చెప్పేసరికి మనకేమనిపిస్తుందంటే ఇంకా చాలు, ఎక్కువైపోయింది వాళ్ళకి. జాండీస్, దీనిని జాండీస్ అంటారు. జాండీస్ అంటే బయటకు వచ్చేటువంటి జాండీస్ కాదండి. అఫ్ కోర్స్ దాన్ని మన బయట వచ్చేటువంటి జాండీస్తో కంపేర్ చేశారు. ఎందుకు కంపేర్ చేశారంటే మన ఆచార్యులు, ఎవరికన్నా కానీ జాండీస్ వచ్చినప్పుడు, అంటే కామెర్ అలా వచ్చినప్పుడు నాలుక మీద ఏది పెట్టినా స్వీట్ పెట్టినా తీయగా అనిపించదు, చేదుగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే, జాండీస్ వచ్చిన వాళ్ళకి ఏదైతే వాళ్ళకి తీయగా ఉండదో, చెరుకు రసం ఉండదో, ఆ చెరుకు రసాన్ని తాపిస్తూ ఉంటారు. కొంతకాలానికి ఆ జాండీస్ పోయి వాళ్ళకి తీయగా కనిపిస్తుంటుంది. ఇది కూడా అంతే. హరే కృష్ణ మంత్రాన్ని కూడా మనము స్టార్టింగ్లో మనకు వద్దు 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 అనుకున్నా కానీ మనం ఒక మెడిసిన్ లాగా తీసుకుంటే, ఎందుకంటే ఈ భవసాగరాన్ని దాటనుకునేది ఒక్కటే హరినామం తప్ప ఇంకొకటి లేదు. దాన్ని ఒక మెడిసిన్లా తీసుకోవాలి. ఇంకోటి ఏదైనా ఉందా? ఇంకోటి ఏదైనా తీసుకోవడానికి? నో, లేదు. సరేనండి, మాకు ఇది ఇష్టం లేదు, మేము ఇలా ఉంటామంటే, ఉంటే భౌతిక ప్రపంచంలో సంసార దావాగ్నిలో ఉండాలి, లేదంటే హరినామం తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ ఈజ్ రెడీ, డాక్టర్ ఈజ్ రెడీ. చైతన్య మహాప్రభు డాక్టర్ ఉన్నారు, మెడిసిన్ ఉన్నారు, ఒక డిసీజ్డ్ పేషెంట్ కూడా ఉన్నాడు. ఇంకా తీసుకోవడమే ఆలస్యం. కానీ మనం తీసుకోం. మెడిసిన్ తీసుకుంటే రోగం క్యూర్ అయిపోద్ది, నో డౌట్. కానీ మనకు రోగం క్యూర్ అవ్వాలని మనం అనుకోవట్లేదు, అదే ప్రాబ్లం. అందుకే ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు మెడిసిన్ తీసుకోవాలి, ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ. డైట్ ఏంటి? 4 నియమాలు. ప్రాపర్ డైట్ ఫాలో అయితే మనం ప్రాపర్ రోడ్డు మీద ఉన్నట్టు, అటు ఇటు వెళ్లకుండా. హరే కృష్ణ మంత్రం తీసుకుంటున్నామంటే గోలోకానికి ముందుగా అడుగులు వేస్తున్నట్టు.
సో కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంలో ఎవరైనా రిలీజ్ అవుతున్నారు అంటే స్వాదు పదే పదే వయంతు నా వితృప్యామ, వాళ్ళు ఎప్పటికీ తృప్తి చెందరు ఆధ్యాత్మికమైనటువంటి పనులు చేయడంలో. అది మనకు అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తాడు అనమాట. ఇక్కడ ఇంకో పదం కూడా వాడారు, ఏంటంటే అమృతం. అమృతం అంటే కృష్ణుడికి సంబంధించినది ఏ నెరేషన్ అయినా, కృష్ణుడికి సంబంధించినది ఏ స్టేట్మెంట్ అయినా కానీ అది అమృతమేనండి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం మర్త్యలోకం, మృతం, ప్రతి దానికి మృత్యు ఉంటుంది, కాలం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. కానీ ఎవరైతే కృష్ణ కథలో ఉంటారో వాళ్ళు అమృతాన్ని ఆస్వాదిస్తున్నట్టు. ఎందుకంటే ఒకవేళ డెత్ పర్సానిఫికేషన్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు మృతి చెందరు, ఎందుకంటే ఆధ్యాత్మిక దేహం తెలిపోతారు కాబట్టి. కానీ ఇదేదో మనకు ఇమ్మోర్టల్ ఇస్తుందనే కాదండి, అమృతం అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం నిజంగా కృష్ణ కథని చాలా మన ప్యూరిఫికేషన్ కోసం వినడం మొదలు పెడతాము, కృష్ణుడికి దగ్గర అవ్వడం కోసం వినడం మొదలు పెడతాము, అప్పుడు మనం డిఫరెంట్ జోన్లోకి వెళ్తాం, ఒక డిఫరెంట్ లెవెల్లో వినగలుగుతాం. మోడర్న్ సినిమాలు, ఫిక్షన్ స్టోరీలు, హిస్టరీలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కథకి అతీతంగా ఉన్నప్పటికీ, అతీతంగా అంటే గుణాలతో ఉన్నప్పటికీ కూడా అవి మనం భౌతిక ప్రపంచం ఎన్ని విన్నా కానీ చూసిన సినిమానే కదండి, 3 గంటలు చూసిన సినిమానే కాన్స్టెంట్గా మనం చూడలేం. స్టార్టింగ్ కొంచెం ఎంజాయ్మెంట్ ఇచ్చినా కానీ రోజంతా చూడలేం అదే సినిమాని, నెలల తరబడి చూడలేం. కానీ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు మనం ఒకే కథని వింటాం. యశోదమ్మ వచ్చింది, కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు, బటర్ పాటిని పగలగొట్టారు, యశోదమ్మ వచ్చింది, కృష్ణుడిని బంధించింది, దామోదరాష్టకం మనము కొన్ని సంవత్సరాల పాటు పాడుకుంటాం, అయినా కానీ మనకు విన్న ప్రతిసారి ఆనందంగా ఉంటుంది. సో కృష్ణ కథను వినడంలో మనకు అలసట ఉండదు. అందుకే పురాణాల్లో కానీ ఇంతకుముందు గడిచినటువంటి యుగాల ఏజెస్లో కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క లీలను ఆస్వాదిస్తూ నిరంతరం రమిస్తున్నారు. దానినే భగవద్గీతలో మనకు చెప్తున్నారు అనమాట. ఇవి ఎన్నిసార్లు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయని అర్జునుడు అంటున్నారు. ఓకే, ఇవాల్టికి మనము చివరి శ్లోకం చదువుకుందాం. ఓకే, 19. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఇంతవరకు అర్జునుడు అడిగారు కదా, నీ విభూతులను ఎక్స్ప్లెయిన్ చేయవయ్యా, నీది భౌతిక ప్రపంచంలో ఏ విధంగా అన్ని చోట్ల పర్వేడ్ అయి ఉన్నావు, అన్ని చోట్ల వ్యాపించునో మాకు చెప్పవయ్యా అంటే, ఇప్పుడు కృష్ణుడు అంటున్నారు, శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి దివ్యా హి ఆత్మవిభూతయా ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి దివ్యా హి ఆత్మవిభూతయా ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి దివ్యా హి ఆత్మవిభూతయా ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ భగవాన్ వాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయా ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్తంచో విస్తరస్య మే. హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్తంతో విస్తరస్య మే.
హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? భగవంతుడు పలికినటువంటి శ్లోకం అండి ఇది. భగవంతుడు స్వయంగా తన నోటితో పలికినటువంటి శ్లోకం. నేను చదువుతాను రావాలి. మీరేం చదవాలి కదా, ప్రభుదేని చదువుతాను అన్నట్టుగా ఉన్నారు. ఓకే. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను, సరే. ఇప్పటిదాకా అర్జున్ అడిగారు చెప్పు అని, అందుకే అంటున్నాడు, సరే అర్జున, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియచేసేదను. శాంక్షన్ చేశాడు కృష్ణుడు. ఓకే సరే అర్జున, నేను చెప్తాను నీకు, నా వైభవాలన్నీ ఎలా ఉన్నాయో నీకు చెప్తాను. కానీ ఓ అర్జున, కానీ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ. ప్రాధాన్యత, ఎందుకంటే ప్రాధాన్యత ఇక్కడ మాట ఎందుకు ఉపయోగించాడంటే, నా విభూతులు అనంతమైనందున. భగవంతుడికి అర్థమైపోయింది, జీవుడు లిమిటేషన్ అండి. జీవుడు లిమిట్. ఏదైనా చూడడంలో కానీ, దేనైనా అర్థం చేసుకోవడంలో కానీ, దేనినైనా తినడంలోనైనా, దాన్ని అరిగించుకోవడంలోనైనా, లేదా ఇంకేదైనా చెప్పడంలోనైనా, దాన్ని వినడంలోనైనా జీవుడికి లిమిటేషన్ ఉంటుంది. కానీ భగవంతుడికి లిమిట్ లేదు. నా విభూతి అనంతమైనందున కేవలం వాటిలో ప్రధానమైనటువంటి వాటిని మాత్రం నీకు తెలియచేస్తాను అన్నాడు. జీవుడికి లిమిటేషన్ చాలా ఉంటుందండి. ఏ విధంగా లిమిటేషన్ అంటే, మనం శ్లోకం చదవమన్నా కానీ మనం చదవలేం, వాటిని అర్థం చేసుకోవడానికి మన టైం పట్టుద్ది. ఇక్కడే లిమిటేషన్ మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా భగవంతుడి యొక్క భక్తి దగ్గర రాగానే మన లిమిటేషన్స్ అని పక్కన పెట్టేసేయాలి. కోర్స్ మరి నాకు బాగలేదండి, హెల్త్ బాగలేదు పూర్తిగా అన్నప్పుడు ఆయన కదా దాన్ని అధిగమించి రావడం అలా కాదులేండి. ఇన్ జనరల్గా మనం అన్ని ఆరోగ్యంగా అంతా బాగున్నప్పుడు మనకు తమో గుణాన్ని పక్కన పెట్టి మనం భగవంతుడి దగ్గర రావడానికి ఎంతూజియాజంగా రావాలి. అట్లీస్ట్ ఎంతూజియాజం లేకున్నా స్టార్టింగ్లో ఎంతూజియాజం ప్రిటెండ్ చేసినా కానీ విత్ ఇన్ ఏ షార్ట్ టైం మనకు రియల్ ఎంతూజియాజం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు, భగవంతుడి యొక్క సేవ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని రకాల తమో గుణాలు వెనక్కి నెట్టేసి రావాలి. ఇక్కడ అర్జునుడు ఆ విధంగా అడిగాడు కాబట్టే కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా అంటున్నాడు, నో ప్రాబ్లం, హంతతే కథయిష్యామి. హంత, ఎస్, మీకు నేను కథయిష్యామి, చెప్తాను. దివ్యహి ఆత్మ విభూతయ. ఆత్మ విభూతి అంటే నా పర్సనల్ అపులెన్సెస్, అంటే నా శక్తులు అనేవి చాలా దివ్యమైనవి. కానీ వాటిలో ప్రాధాన్యతమైన మాట నీకు చెప్తాను అని ఇక్కడ అన్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణగణాలని, శక్తుల్ని, గ్రేట్నెస్ని కాంప్రహెండ్ చేయడం, కుదించి చెప్పడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే జీవుడి యొక్క ఇంద్రియాలు అనేవి చాలా లిమిట్, వాటికి చాలా పరిమితి ఉంటుంది. కానీ స్టిల్ అయినప్పటికీ కూడా భక్తులు కృష్ణుని అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. ఎందుకు? వాళ్ళ ఇంద్రియాలు లిమిట్, పరిమితి ఉంది, వాళ్ళ శక్తికి పరిమితం ఉంది. అయినప్పటికీ కూడా భక్తులు ప్రయత్నిస్తారు కృష్ణుని అర్థం చేసుకోవాలని. ఆ ప్రయత్నం అనేది ఇలా కాదండి, మాకు ఇంద్రియాలు చాలా పవర్ఫుల్, మేము అర్థం చేసుకోగలుగుతాం, కృష్ణుని చూడగలుగుతాం, ఇలాంటి భావం కాదండి. భక్తులు వాళ్ళకు కూడా తెలుసు మా ఇంద్రియాలు చాలా పరిమితంగా ఉంటే మేము కృష్ణుని అర్థం చేసుకోలేము, అయినా కానీ వాళ్ళు ఇండివర్స్ పెడతారు. అది ఎందుకంటే ఆ ఇండివర్స్ వాళ్ళు ఎందుకు పెడతారంటే, కృష్ణ కథని, కృష్ణ నామాన్ని పూర్తిగా తెలుసుకోలేకుండా భక్తులు ఉండలేక, ప్రేమతోటి. అంతేగాని ఏముందో నేను ఛేదిస్తాను, ఏముందో నా ఇంద్రియాలతో నేను కనుక్కుంటాను, ఈ భావంతో కాదు. అప్పుడు ఆ ప్రేమతో వాళ్ళు ఉండలేక అలా ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఉదాహరణకి మనకు శబరి, ఆవిడ ఆ ప్రేమతోటి ఉండలేక ముసలితనంలో కూడా ఇవాళ రాముడు వస్తాడేమో అని అన్ని రకాల పనులని ఇల్లు తుడిచి అరేంజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంతేగాని నేను ముసలైనా కానీ నా దగ్గర చాలా శక్తి ఉంది, ప్రూవ్ చేసుకుంటాను అందరికీ, అందుకోసం కాదు. సో చేసే యాక్టివిటీ ఒకే విధంగా ఉంటుంది నాస్తికులకి, భక్తులకి. కానీ భక్తులకి ప్రేమతో ఉంటుంది. ఆ ప్రేమ ఎక్కువైంది కాబట్టి అందుకే వాళ్ళు కృష్ణ కథని వినడానికి, కృష్ణనామాన్ని చూపించడానికి ఉత్సాహం చూపిస్తారు. కృష్ణుడికి తెలుసు ఈ బద్ధజీవులకి
నా అపులెన్సెస్ అన్ని, నా ఉన్నటువంటి అన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అందుకే కృష్ణుడు అగ్రి అయ్యాడు ఇక్కడ. ఏంటిది? ప్రాధాన్యతగా మెయిన్ ఇంపార్టెంట్ ఏ నీకు చెప్తాను అని. అమరకోశ డిక్షనరీలో విభూతి అనే ఒక పదం ఉంటుందండి. విభూతి దానికి అర్థం ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క ఎక్సెప్షనల్ అపులెన్సెస్, అంటే చాలా ఉన్నతమైనటువంటి వైభవాలు ఏవైతే ఉంటాయో వాటిని విభూతులు అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూడొచ్చు. మాయావాదులు భగవంతుడికి రూపమే లేదు అన్నటువంటి వారు వీటిని అర్థం చేసుకోలేరు. కానీ ఎవరైతే భగవంతుడికి ప్రేమతో సేవ చేస్తారో వాళ్ళు మాత్రం భగవంతుడి యొక్క విభూతులను అర్థం చేసుకోగలుగుతారండి. అది స్వయంగా భగవంతుడే చెప్తాడు. సరే, మనము రేపటి నుంచి నేను క్లాస్ మేబీ ఒక 1 వీక్ వరకు తీసుకోకపోవచ్చు. కాబట్టి భగవంతుడి యొక్క విభూతుల్ని మనం ఎంటర్ అవ్వబోతున్నాం. చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక విభూతిని ఇవాళ చర్చించుకుందాం. కాబట్టి ఇవాళ ఒక ఎక్స్ట్రా శ్లోకం చర్చించుకుందాం. ఓకే, జస్ట్ స్టార్ట్ చేద్దాం. భగవంతుడి యొక్క ఒక విభూతి ఏముందో. ఓకే, 10.20. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. వాహ్! జీవుడి యొక్క ఉన్నటువంటి బుద్ధి పరిమితి, ఆ బుద్ధితోటి దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఇలాంటి ఒక నిగూఢమైన రహస్యంలోకి భగవంతుడు వెళ్ళే ముందే మనకు కంక్లూడ్ చేసి చెప్పాడు. ప్రాధాన్యతను బట్టి నీకు చర్చిస్తాను కృష్ణ, ఎందుకంటే వీటిని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం జీవులకి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా కష్టం. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. వీళ్ళు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ బ్రహ్మ. హరే కృష్ణ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహం ఆదిచ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవ చ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతనామస్త ఏవ చ. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం: ఓ అర్జున, నేను సర్వ జీవ హృదయములందు నెలకొని ఉన్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదియు మధ్యము అంతము నేనే అయి ఉన్నాను. అందరి జీవుల్లో ఉండేటువంటి పరమాత్మ కృష్ణుడు మన హృదయంలో ఉన్నాడండి. ఇది ఎవరైనా స్ట్రాంగ్గా కన్విన్స్ అయితే, ఎవరైనా చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఎంతమంది హ్యాండ్ రేజ్ చేయండి. కృష్ణుడు మన హృదయంలో ఉన్నాడు అని కన్విన్స్ అయ్యారు. మన హృదయంలో ఉన్నారు అట్లీస్ట్ అనుకుంటున్నారు. వీళ్ళు ఎంత ఉంది? హ్యాండ్ రేజ్ చేయండి. ఓ వెరీ నైస్. ఒక్కరేనా? మిగిలిన వారికి అనిపించట్లేదా? ఓకే, 2, 3 హ్యాండ్స్ రేజ్ అయ్యాయి. దట్స్ ఇట్. 4 అంతేనా? అంటే కృష్ణుడు మన హృదయంలో ఉన్నారని ఎవరెవరు అనుకోవట్లేదు? మాధురి మాతాజీ గారు మీరు కన్విన్స్ అవ్వలేదా? రాజేశ్వరి మాతాజీ గారు మీరు, తర్వాత శాంసంగ్ అని రాసున్నారు. సరే,
అయ్యాం ప్రభుజీ. దెన్ ఇదేదో రైజ్ ద హ్యాండ్. టెక్నికల్ ప్రాబ్లం వచ్చి హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, ఓకే. ఇంకా ఓకే, వినేశ్వర మాతాజీ గారు మీరు కన్విన్స్ అవ్వలేదా? లేదు ప్రభుజీ, చేశాను కదా కానీ మీరు కూడా కన్విన్స్ అయ్యారా? ఓకే, ఓకే. ఉన్నాడు కృష్ణుడు ప్రభుజీ, నిజంగా ఉన్నాడు. కృష్ణుడు మన హృదయంలో ఎలా ఉంటారో ఎవరికైనా ఐడియా ఉందా? కూర్చొని ఉంటాడా, నిల్చొని ఉంటాడా, పడుకొని ఉంటాడా, ఆ, ఏమేం ధరించి ఉంటాడు, ఎవరికైనా ఐడియా ఉందా? కృష్ణుడు ఇక్కడ ఏమన్నారు? కృష్ణుడు ఈ శ్లోకంలో ఏమన్నారు? అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూత, అన్ని జీవులలో, చీమల్లో కూడా సర్వభూత ఆశయ స్థిత, హృదయంలో ఉంటాడు. ఆశయ స్థిత, స్థితుడై ఉన్నాడు. సర్వభూతాశయ. ఎలా ఉంటాడు కృష్ణుడు? నిలబడి ఉంటాడా, కూర్చొని ఉంటాడా, పడుకొని ఉంటాడా? ఒకసారి ప్రభుపాలు అడిగారు అనమాట, ప్రభుపా కృష్ణుడు మన హృదయంలో ఉంటారు, ఆయన నిలబడి ఉంటారా, కూర్చొని ఉంటారా, పడుకొని ఉంటాడా, కళ్ళు మూసుకొని ఉంటాడా, కళ్ళు తెరిచి ఉంటాడా, ఏం ధరించి ఉంటాడు? ఓ, ఇట్స్ $1 million క్వశ్చన్ అంటారు ప్రభుపాల్ వారు. ఈ విషయం తెలుసుకోవడానికి యోగులు కొన్ని వేల సంవత్సరాలు హిమాలయాలు తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మీరు డైరెక్ట్గా సరెండర్ అయ్యారు కాబట్టి నేను మీకు 1 సెకండ్లో చెప్పేస్తానంటాడు ప్రభుపాల్ వారు. చెప్పడమే కాదు, వాళ్ళందరి గైడెన్స్ కూడా ఇస్తారు. ఏ విధంగా ఉంటారో ఒక పిక్చర్ని డ్రా చేయమని. ఇలా ఉంటారు. కనిపిస్తున్నారు అందరికి? ఎస్ ప్రభుజీ. అందరికి కనిపిస్తున్నారు క్లియర్ గానే? కృష్ణ కనిపిస్తున్నారు ప్రభుజీ. ఎస్, ఇలా ఉంటారండి. యాజ్ ఇట్ ఈస్ పద్మం మీద నిలబడి చతుర్భుజ రూపంలో శంఖ చక్ర గదా పద్మాలతో, కిరీటాలను ధరించి, వైజయంతి మాలతోటి, కౌస్తుభం జ్యువెల్ వాటితోటి. విష్ణు రూపం ప్రభు. ఎస్, పరమాత్మ రూపం. మనం అన్నాం కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్ద్యతే అని. భగవంతుడిని 3 విధాలు తెలుసుకోవచ్చని. బ్రహ్మం, భగవంతుడి యొక్క కాంతి, ఇదంతా బ్రహ్మజ్యోతిలాగా. 2 పరమాత్మ రూపం, అంటే ఇలాగా చతుర్భుజ రూపంలో. ఇంకా మనం భక్తి డివోషన్ దాటితే భగవాన్ డైరెక్ట్గా 200 ఫామ్ కృష్ణ రూపాన్ని మనం చూడొచ్చు. కానీ కృష్ణ అనే ఏమన్నారు? సర్వభూతాశయ స్థిత. సర్వభూతాశయ స్థిత అంటే అందరి జీవుల యొక్క హృదయాల్లో ఉన్నానన్నాడు కృష్ణుడు. కానీ మనం, నువ్వు వేస్ట్ అయ్యా, నీ జీవితం వేస్ట్ అయ్యా, ఎందుకు నీకు, నాయన చూడు ఎలా ఉన్నాను, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని మనం అందరి జీవుల్ని జీవాపరాధం చేస్తూ బతుకుతున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ హృదయంలో ఉన్నాడు. ఒక కోడిలో, మేకలో, చిన్న చీమలో, అన్నిటిలో ఉన్నాడు. ఇదే రూపం, యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్, ఇదే రూపం. బట్ మనం చాలా నీట్గా జీవాపరాధాలు చేస్తూ వెళ్తాం. అందుకే చెప్పారు, భక్తి, భగవంతుడి సేవ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. మన నిరంతరం ఏదో ఒక భగవంతుడికి సేవలో ఉంటే మన సహజంగానే ఈ భౌతికమైన కంటామినేషన్ నుంచి బయటపడతాం. నిరంతరం ఏదో ఒక సేవలు ఉంటాయి. లేదంటే బై డిఫాల్ట్ మనం ఎవరొకరిని అపరాధాలు చేస్తూనే ఉంటాం, ఎవరొకరు తిడుతూనే ఉంటాం, ఎవరో ఒకరిని ఏదో అంటూనే ఉంటాం, లేదా మనల్ని మనం ఏదేదో చేసుకుంటాం. అందుకే చెప్పారు, సంహోరదర్ ఏదో ఒక విధంగా భగవంతుడి సేవని మనం ఏదో ఒక మనకు నచ్చిన సేవని పట్టుకొని ఈ జీవితాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు మాత్రం భగవంతుడికి మన పట్ల ఇంతకాలానికి వీడు తెలుసుకున్నాడు, పర్లేదు, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి రెడీ అవుతున్నాడు అని ఒక నమ్మకం కుదురుతుంది. లేదంటే భగవంతుడికి అర్థమైపోద్ది. ఎందుకంటే కృష్ణుడు మన హృదయంలో ఈ జన్మ నుంచి కాదండి, ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మన కుటుంబాలు మారిపోవచ్చు, మన బాల్యం పోవచ్చు, యవ్వనం పోవచ్చు, ముసలితనం పోవచ్చు, మన కట్టె కాలిపోవచ్చు, బంధువులందరూ ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ కృష్ణుడు మాత్రం మన క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాడు మనతో పాటు. కానీ మనం ఇలా పక్కకు పెట్టున్నాం కృష్ణుడిని. కానీ కృష్ణుడు మాత్రం వీడు ఎప్పుడు చూస్తాడు నా వైపు అని ఇలా నిలబడి ఉన్నాడంటే నిరంతరం.
కృష్ణుడు ఎందుకు మన హృదయం నిలబడి ఉన్నాడు అని ఒకసారి ప్రభుపాద గారిని అడిగితే ప్రభుపాద వారు అన్నారంట, ఎందుకంటే జీవుడు ఎప్పుడు తిరిగి చూస్తాడా నా వైపుని, ఎప్పుడు తిరిగి చూస్తే అప్పుడు తీసుకెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నాడంట కృష్ణుడు. కానీ ఎప్పుడైతే జీవుడు కృష్ణుడి వైపు ఎదురు చూస్తాడో అప్పుడు కొంచెం దొరికినట్ట కృష్ణుడు. పర్లేదు ఇప్పుడు ఎదురు చూశాడు అని, ఇంతకాలం హరికృష్ణ మంత్రం చెప్పాడు అని. సో కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని మనం వంట పట్టించుకుంటే, అందుకని ఇవాళ స్పెషల్గా 3 శ్లోకాలు తీసుకున్నామని వాళ్ళకి ఎక్స్ట్రా శ్లోకం కూడా తీసుకున్నాం, 4వ శ్లోకం 10.20. ఈ ఒక్క శ్లోకాన్ని కానీ మనం వంట పట్టించుకుంటే మనకు అర్థమైపోద్దండి ఏంటి, మనం నిరంతరం భగవంతుడితో ఉన్నాం. మనం చేసే జపాన్ని ఎవ్వరు చూడనవసరం లేదండి, మనకు న్యాచురల్గా కృష్ణుడు వెంటనే అర్థమైపోతుంది. మనకెవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ప్రవర్తనకి మనకు అర్థమైపోతుంది. అలాంటి రూపం కోసం మనం తహతహలాడుతున్నప్పుడు, మనకు కనిపించినప్పుడు మనం పరిగెడతాం ఎక్కడ గుడి ఉంటే ఎక్కడికి, భగవంతుడికి దర్శనం తీసుకోవడానికి, భగవంతుడికి సేవ చేయడానికి. ఇప్పుడు ఇలాంటి భావాన్ని మెయింటైన్ చేయాలి, కాన్షియస్నెస్ మెయింటైన్ చేయాలి. అందుకే ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు వంట పట్టించుకోండి, రిపీటెడ్గా చదవండి, నిరంతరం గుర్తు చేసుకుందాం అందరి హృదయాలు, అన్ని జీవుల హృదయాలు భగవంతుడు ఉన్నాడు అని. ఓకే, సరేనండి. మీరు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా ఇవాళ లెక్చర్లో? ఏం లేదు ప్రభుజీ, మీరు ఇందాక భక్తి ఉండాలి, నమ్మాలి అన్నారు కదా. మనమేమో బృందావనం వెళ్తున్నప్పుడు అది పెద్ద ఫ్లైట్, అటు 3 ఇటు 3 ఉంటాయి. మామూలు చిన్న ఫ్లైట్ 2 ఉంటాయి అనమాట. మా అన్నయ్య ఏమో కొంచెం క్రాస్ గా కూర్చున్నాడు, ఫుల్ అయిపోయింది అనమాట ఫ్లైట్ అంతా. నేను అన్న, స్వామివారు వస్తారు చూడు, కూర్చుంటాడు కృష్ణుడు నీ పక్కన నా పక్కన కూర్చుంటాడు అని చెప్పా. మొత్తం ఫుల్ అయిపోయింది, మొత్తం ఫుల్ అసలు. అంటే ఫ్లైట్ అనేది ఎప్పుడు వాళ్ళు ఖాళీ సీట్లతో అలా నడపరు కదా, అందుకని చెప్పాను. అంటే మా అన్నయ్య అక్కడే కూర్చొని ఉన్నాడు, నేను కూర్చున్నాను. మొత్తం ఫుల్ గానే ఉంది. మా పక్కన కూర్చున్న ఇద్దరు వెళ్ళిపోయారు వెనక్కి, హెల్త్ ఏదో బాగాలేదు, లాస్ట్ సీట్ కి వెళ్ళిపోయి కూర్చున్నారు వాళ్ళు. మా అన్నయ్య పక్కన ఒక సీట్ ఖాళీ అయింది, నా పక్కన ఒక సీట్ ఖాళీ అయింది. ఇంకెవ్వరూ రాలేదు, ఎవ్వరు కూర్చోలేదు. నేను చెప్పాను మా అన్నయ్యకి, చెప్పాను కదా నేను నీకు ముందే, కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు మన ఇద్దరు పక్కన అంటే, అట్లా ఏం అవ్వదు, ఇది పెద్ద ఫ్లైట్, ఇది ఎందుకు ఖాళీ అవుతుంది అని. మేము ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళినా నేను చెప్తాను అనమాట, స్వామివారు వస్తారు మన పక్కన కూర్చుంటారు చూస్తుండండి అంటే, అది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది, ఏదో కారణాల వల్ల ఖాళీ అయిపోయి మొత్తం ప్రయాణం అయ్యే వరకు ఖాళీగానే ఉంటుంది సీటు పక్కన. అది చాలాసార్లు జరిగింది. చాలా సంతోషం అండి, ఎందుకంటే ఇలాంటివి మన జీవితంలో చాలా అరుదుగా జరుగుతాయి. అంటే అందరి జీవితం జరగకపోవచ్చు, కొన్నిసార్లు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ భగవంతుడు పక్క సీట్లో కూర్చున్నా లేదా కూర్చోకపోయినా ఈ సీట్లో నిరంతరం కూర్చునే ఉన్నాడండి ఇక్కడ. సో నిరంతరం కూర్చుని ఉన్నాడు. అందుకే ఈ శ్లోకం చెప్పింది ఏంటి, శ్లోకం సర్వభూతాశయస్థిత, సర్వభూతాశయస్థిత, అందరి హృదయాల్లో భగవంతుడు నిరంతరం కూర్చొనే ఉన్నాడు. ఇంకా మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నిరంతరం సదా కీర్తనీయ సదా హరిహి. కీర్తనీయ సదా హరిహి అంటే సమయం దొరికినప్పుడల్లా మనకు దొరకడం ఎందుకు, అసలు ఏ పని చేస్తున్నా కానీ మన బ్రెయిన్ మాత్రం ఇక్కడే ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాం, అది చేతులు పని, నాలుకేం అడ్డొస్తుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏదో పని చేస్తున్నాం, జరగని పని, కానీ మనసుతో జపించుతాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే ఇది వరకు పనులు ఎలా ఉండేవి అంటే వాళ్ళ కర్మానుసారంగా ఉండేవి. అంటే పెద్ద కష్టపడిపోకుండా వాళ్ళ పూర్వజన్మ కర్మ ప్రకారం ఏదైతే న్యాచురల్గా వస్తుందో ఆ పని చేసుకునేవారు. తద్వారా ఏం జరుగుతుంది, బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీ హరినామంకి ఉపయోగపడుతుంది, తక్కువ ఎనర్జీ అలాంటి పనులకి. ఎందుకంటే కొంతమంది కర్మలో ఉంటే వాళ్ళు ఇలా చేసేసిన పనులు అయిపోతాయి, వాళ్ళ కర్మలో లేకపోతే వాళ్ళు ఎంతో కష్టపడాలి ఈ భౌతిక ప్రపంచంలో. ఈ మధ్య మన కర్మకాలు అందరూ
పెద్ద పెద్ద చెత్త చెత్త పనులన్నీ పెట్టుకుంటారండి. గొప్ప గొప్ప పనులన్నీ. అవి గొప్ప గొప్ప పనులు అంటారు. అవి వాళ్ళ లెవెల్‌కి కానివి. దానికోసం చాలా కష్టపడాలి. దాని ద్వారా ఏం జరుగుద్ది? మనిషి శక్తి, మనిషి సమయం అన్నీ పోగొట్టుకుంటాం. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా మనకున్నటువంటి ఎనర్జీ, సమయం తక్కువ కాబట్టి నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ జరగాలని మనము కోరుకుందాం. ఇందాక మాతాజీ గారు అన్నారు. చాలా చక్కగా చెప్పారు. మా దగ్గర ఫెయిత్, ఆ శ్రద్ధ చాలా ఉంది. ఇక్కడ కూర్చొని కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు అని. వెరీ నైస్. కానీ మనమందరం డిటెక్ట్ చేయాల్సింది, రియలైజ్ అవ్వాల్సింది, కృష్ణ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయం ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. ఇంక మనం చేయాల్సింది ఏంటి? కీర్తనీయ సదా హరిః. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? ఓకే. సో క్లాస్ మళ్ళీ లేదండి. అంటే ఒక వారం వరకు ఉండదండి క్లాస్. నేను చెప్తాను. 1 వీక్ తర్వాత ఉంటుంది మళ్ళీ క్లాస్. సో మళ్ళీ మనం 1 వీక్ తర్వాత కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ.